వ్యక్తిగత లాభాల కోసం కానీ దేశాన్ని రాబోయే తరాల వారి భవిష్యత్తుని భద్రతని పణంగా పెట్టి ఈ రాజకీయ జోదులను నిలదీయడానికి జనసేన పార్టీ పెట్టాను. ఓట్ల కోసమో పదవుల కోసమో అధికార వ్యామోహం కోసమో నేను రాజకీయాల్లోకి రాలేదు. కడుపు మండి వచ్చాను రాజకీయాల్లోకి, కడుపు మండి. ప్రతి ఎన్నికలకి సిద్ధాంతాలు మార్చుకునే పార్టీలను చూసి అవినీతితో వేలకు వేల కోట్లు దోచేసే రాజకీయ వ్యక్తులను చూసి సామాన్యుల్ని కులాలుగా మతాలుగా ప్రాంతాలుగా విభజించి డివిజివ్ పాలిటిక్స్ చేసే రాజకీయాలను చూసి చిరాకు కోపం వచ్చే జనసేన పార్టీ పెట్టాను. సమాజం పట్ల 2.5 దశాబ్దాలు తపన, సామాన్యులు పడే బాధలు, తప్పు చేస్తే శిక్షించాల్సిన చట్టం మనలాంటి సామాన్యులకి చాలా బలంగా, అధికారంలో ఉన్న వ్యక్తులకి చాలా బలహీనంగా ప్రవర్తించే చట్టాలను చూసి విసిగి వేసారిపోయాను. ఇలాంటి బాధలు మోసాలే ఈ జనసేన పార్టీ పెట్టడానికి కారణాలైనవి. అసలు ఇలాంటి కుళ్ళిపోతున్న రాజకీయ వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలంటే మూలాల నుంచి కోలదుయ్యాలి. మూలాల నుంచి. దానికి ఏం కావాలి? ఇలాంటి అవినీతితో నిండిపోయిన రాజకీయాలను కూలదోయాలంటే మనకేం కావాలి? సిద్ధాంతాలు కావాలి, బలమైన సిద్ధాంతాలు కావాలి. మనకి ఎలాంటి సిద్ధాంతాలు కావాలి? ప్రతి 5 సంవత్సరాలకు మార్చుకునే కాంగ్రెస్ సిద్ధాంతాలు కాదు. ఒక 52 కొన్ని దశాబ్దాల తర్వాత తుట్లు పడే సిద్ధాంతాలు కాదు. కాలం మారినా, మనుషులు మారినా, వేషభాషలు మారినా అలాంటి సిద్ధాంతాల కోసం వెతికాను, వెంపర్లాడాను, దశాబ్దాలు వెతికాను. అన్ని సిద్ధాంతాలు చదివాను, చూశాను, పరిశీలించాను. నేను భయపడిన జీవితం నుంచి, నేను వెన్నుచూపని పరిస్థితుల నుంచి, నాకు శాంతినిచ్చిన జీవితాన్ని నుంచి పుట్టిన సిద్ధాంతం, ఎలాంటి పరిస్థితుల్లో ఎదుర్కోగలిగే ధైర్యంగా లక్ష్యం వైపు చూసుకెళ్ళగలిగే సిద్ధాంతం ఈ ఇజం. ఈ ఇజమే జనసేన పార్టీ సిద్ధాంతం. మీ అందరి ముందు ఈ జనసేన పార్టీ సిద్ధాంతాన్ని మన జాతికి, మన భారతదేశానికి, మీ అందరికీ పేరు పేరున అంకితం ఇస్తున్నాను.